న్యాయవాద వృత్తిలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ఒక కీలకమైన నైపుణ్యం గురించి లోతుగా చర్చిద్దాం. ఒక లాయర్ విజయవంతం అవ్వాలంటే ఎలాంటి లక్షణాలుండాలో, న్యాయం మరియు సామాజిక వర్గాలలో బలమైన సంబంధాలను నిలబెట్టుకోవడం. వినడానికి చాలా సింపుల్గా ఉంది. అదే కదా. కాని కాస్త ఆగి ఆలోచిస్తే, ఈ చిన్న వాక్యాన్ని విడదీసి చూస్తే ప్రతి పదంలో ఒక పెద్ద వ్యూహమే దాగి ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం అదే. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక కెరియర్ బ్లూ ప్రింట్ లాంటిది. ఈ వాక్యాన్ని మనం భాగాలుగా విభజించి చూస్తే ప్రతి పదం ఒక ముఖ్యమైన అంశాన్ని సూచిస్తుంది. అవును, సరిగ్గాదే. ముందుగా బలమైన సంబంధాలు అనే మాటను తీసుకుందాం. సరే. ఇది వినగానే చాలామందికి, ముఖ్యంగా యువ న్యాయవాదులకు ఏమనిపిస్తుందంటే, వీలైనంత ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవాలి అని. ఖచ్చితంగా కాంటాక్ట్ లిస్ట్ నింపేయాలనిపిస్తుంది. కాని ఇక్కడ బలమైన అనే పదానికి అర్థం కేవలం సంఖ్యేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా ఉందా? అదే అసలు పాయింట్. ఇది చాలామంది పొరబడే చోటు. ఇక్కడ అసలు విషయం సంఖ్య కాదు, సంబంధం యొక్క లోతు. లోతు అంటే నమ్మకం, పరస్పర గౌరవం, విశ్వసనీయత. 100 మందికి మన పేరు తెలిసి ఉండడం కంటే 10 మంది మన గురించి ఆలోచించినప్పుడు మన వ్యక్తిత్వం గుర్తుకు రావడం ముఖ్యం. ఇక్కడ మనమొక ముఖ్యమైన వ్యూహాత్మక తేడాను గమనించాలి. వ్యూహాత్మక తేడావా? అదెలా? అవును, చూడండి, నెట్వర్క్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి విస్తృతమైన కానీ లోతులేని నెట్వర్క్. బ్రాడ్ బట్ షాలో అంటారు కదా. అంతే. అంటే చాలా మందితో పరిచయం ఉంటుంది, కానీ అది కేవలం హాయ్ బాయ్ వరకే. ఇది సమాచారాన్ని సేకరించడానికి, ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది లోతైన కానీ పరిమితమైన నెట్వర్క్. అంటే డీప్ బట్ నారో. కొద్దిమందితోనే చాలా బలమైన బంధం ఉంటుంది. వీళ్లు మనకు క్లిష్టమైన సమయాల్లో సలహా ఇవ్వడానికి, సహాయం చేయడానికి ముందుకొస్తారు. అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ కోసం, మరొకటి సపోర్ట్ కోసమన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి ఒక ప్రొఫెషనల్ ఈ రెండింటిలో దేనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి? రెండింటినీ బ్యాలెన్స్ చేయడం సాధ్యమేనా? అదే అసలైన సవాలు. విజయవంతమైన ప్రొఫెషనల్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తారు. కాని వాళ్ళు తమ సమయాన్ని, శక్తిని ఎక్కడ పెట్టాలో తెలివిగా నిర్ణయించుకుంటారు. వాళ్ల కోర్ సర్కిల్లో ఒక 10 నుండి 15 మంది నమ్మకమైన వ్యక్తులుంటారు. వీళ్లే వాళ్ల డీప్ నెట్వర్క్. మిగిలిన వందలాది మందితో అప్పుడప్పుడు టచ్లో ఉంటూ బ్రాడ్ నెట్వర్క్ను మెయింటైన్ చేస్తారు. ఓకే, ఈ డీప్ వర్సెస్ బ్రాడ్ నెట్వర్క్ అనే ఆలోచన బాగుంది. అక్కడ 2 వేర్వేరు వర్గాల గురించి ప్రస్తావించారు: న్యాయవర్గం మరియు సామాజిక వర్గం. ముందుగా న్యాయవర్గం గురించి మాట్లాడదాం. ఒక లాయర్కి ఇది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. కాని ఈ డీప్ మరియు బ్రాడ్ నెట్వర్క్లు ఇక్కడెలా పనిచేస్తాయి? న్యాయవర్గం అనేది వారి వృత్తికి కేంద్రబిందువు. సహోద్యోగ న్యాయవాదులు, సీనియర్లు, జూనియర్లు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది వీళ్లందరూ ఇందులోకే వస్తారు. అవును. ఇక్కడ బ్రాడ్ నెట్వర్క్ వల్ల ఏ లాయర్ ఏ స్పెషలైజేషన్లో ఉన్నాడు, ఏ కోర్టులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాని డీప్ నెట్వర్క్ ఇచ్చే ప్రయోజనాలు చాలా విలువైనవి. ఉదాహరణకు, కేవలం రెఫరల్స్ గురించేనా, లేక అంతకుమించి ఏమైనా ఉందా? రిఫరల్స్ ఒక భాగం మాత్రమే, కాని అసలైన విలువ అంతకంటే లోతుగా ఉంటుంది. మీకొక స్పెసిఫిక్ ఉదాహరణ చెబుతాను. చెప్పండి. మీరొక కేసు వాదిస్తున్నారు. ఆ కేసు ఒక ప్రత్యేకమైన జడ్జి ముందుంది. ఆ జడ్జి ప్రొసీజర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. రూల్ ప్రకారం మోషన్ను 48 గంటల ముందు ఫైల్ చేయొచ్చు. ఓకే. కానీ మీ డీప్ నెట్వర్క్లో ఆ జడ్జి ముందు 20 ఏళ్లుగా వాదిస్తున్న ఒక సీనియర్ లాయర్ ఉన్నారు. మీరు ఆయన్ని సలహా అడిగితే ఆయన ఇలా చెప్పొచ్చు. ఏమని? చూడండి, రూల్ 48 గంటలనే చెబుతోంది, కానీ జడ్జి రామారావు గారు 72 గంటల ముందు ఫైల్ చేస్తే ప్రశంసిస్తారు. అది ఆయనకు కేసును పూర్తిగా చదవడానికి సమయం ఇస్తుంది. ఈ చిన్న సమాచారం కేసుగతిని మార్చేయచ్చు. ఖచ్చితంగా. ఇది మీకు ఏ పుస్తకంలోనూ దొరకదు. వావ్, ఇది చాలా ప్రాక్టికల్ ఇన్సైట్. అంటే నెట్వర్క్ అనేది కేవలం పరిచయాలు కాదు, అదొక రకమైన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా. అంతే. నాకు తెలిసిన ఒక సంఘటన ఉంది. ఒక లాయర్ చాలా తెలివైనవాడు, టెక్నికల్గా బ్రిలియంట్, కానీ రోజూ లంచ్ ఒంటరిగా చేసేవాడు. ఏ సోషల్ ఈవెంట్కు వెళ్లేవాడు కాదు. అతని కెరీర్ ఒక స్థాయికొచ్చి ఆగిపోయింది. అదే సమయంలో అతనికన్నా కొంచెం తక్కువ టెక్నికల్ స్కిల్స్ ఉన్న అందరితో కలిసిపోయే మరో లాయర్ చాలా వేగంగా ఎదిగిపోయాడు. ఎందుకంటే లా అనేది అంతిమంగా ఒక సామాజిక వృత్తి. నిజమే. మీ తెలివితేటలు మిమ్మల్ని ఒక స్థాయి వరకు తీసుకెళ్తాయి, కానీ ఆ తర్వాత మీ సంబంధాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఇది అర్థమైంది. వృత్తిలో రాణించాలంటే ఆ వృత్తికి సంబంధించిన వారితో లోతైన సంబంధాలు అత్యవసరం.
అవును. నిజం చెప్పాలంటే ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తోంది. లాయర్ పని కోర్టులు చట్టాలతో కదా, వాళ్ళు సామాజికంగా యాక్టివ్గా ఉండటం వల్ల ప్రొఫెషనల్గా ఎలా లాభం? చాలా మంది అలాగే అనుకుంటారు, కానీ అది చాలా సంకుచితమైన ఆలోచన. న్యాయవాదులు వాక్యూంలో బతకరు గదా. కరెక్ట్. వారు సమాజంలో ఒక భాగం. సామాజిక వర్గంలో సంబంధాలంటే స్థానిక వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వీరితో సంబంధాలు కేవలం క్లయింట్ల కోసం కాదు, మరి దేనికి? కీర్తి నమ్మకం సంపాదించడం కోసం. కానీ ఇందులో ఒక రిస్క్ కూడా ఉంది కదా. ఒక లాయర్ మరీ ఎక్కువగా సోషల్గా ఇన్వాల్వ్ అయితే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లకు దారితీయదా? లేదా ఉచిత సలహాలు అడుగుతారని. అవును, ప్రతి డిన్నర్ పార్టీలోనూ అందరూ ఫ్రీ అడ్వైజ్ అడగడం మొదలుపెట్రా. ఇది చాలా వాస్తవమైన సమస్య. అందుకే ఇక్కడ బౌండరీలు సెట్ చేసుకోవటం చాలా ముఖ్యం. సామాజికంగా కనెక్ట్ అవ్వడం అంటే ప్రతి ఒక్కరికీ ఉచితంగా లీగల్ కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు. దాని అర్థం వేరు. దారి అర్థం సమాజంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా, ఒక స్తంభంలా నిలబడటం. ఉదాహరణకు ఒక లాయర్ స్థానిక స్కూల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నా, లేదా ఒక స్వచ్ఛంద సంస్థకు ప్రోబోనో సలహాలిస్తున్నా, సమాజంలో వారిపై గౌరవం పెరుగుతుంది. ఈయన మంచి మనిషి, నమ్మదగినవాడు అనే భావన కలుగుతుంది. ఖచ్చితంగా. ఆ భావన కలిగితే ప్రజలు తమ సమస్యలను వారితో పంచుకోవడానికి ఇష్టపడతారు. క్లయింటులు కేవలం వారి నైపుణ్యాన్ని చూసి రారు, వారి వ్యక్తిత్వాన్ని, సమాజంలో వారికున్న స్థానాన్ని చూసి కూడా వస్తారు. అంటే ఒక మంచి న్యాయవాది కేవలం చట్టాన్ని తెలిసిన వ్యక్తి మాత్రమే కాదు, సమాజంతో మమేకమైన వ్యక్తి కూడా అయ్యుండాలి. అవును. ఈ ఒక రకంగా పర్సనల్ బ్రాండింగ్ లాంటిది. ఇప్పటివరకు మనం సంబంధాలను నిర్మించడం గురించి, వాటి రకాల గురించి మాట్లాడాం. ఏంటది? నిలబెట్టుకోవడం. మెయింటైన్. వారు నిర్మించడం అని అనలేదు, నిలబెట్టుకోవడం అన్నారు. అంటే పరిచయం చేసుకున్న తర్వాత అసలైన పని మొదలవుతుందని వాళ్ల ఉద్దేశమా? మీరు అసలైన పాయింట్ను పట్టుకున్నారు. చాలామంది నెట్వర్కింగ్ ఈవెంట్లకు వెళ్లి వందల బిజినెస్ కార్డులు సేకరిస్తారు, కానీ ఆ తర్వాత వాటిని పట్టించుకోరు, డెస్క్ డ్రాయర్లో పడేస్తారు. అంతే. సంబంధాలనేవి ఒక్కసారి నిర్మించి వదిలేసేవి కావు. అవి మొక్కల్లాంటివి. వాటికి నిరంతరం నీరు పోసి శ్రద్ధ తీసుకోవాలి. నిలబెట్టుకోవడం అంటే ఆ సంబంధాలను సజీవంగా ఉంచడానికి నిరంతరం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? ప్రతిరోజు అందరికీ ఫోన్ చేసి మాట్లాడటం సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు. అది చాలా సమయం తీసుకుంటుంది, విసుగు పుట్టిస్తుంది కూడా. అవసరం లేదు. అందుకే చాలామంది సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్స్ ఒక రిలేషన్షిప్ మెయింటెనెన్స్ సిస్టమ్ను పాటిస్తారు. సిస్టమ్ రోబోటిక్గా అనిపిస్తోంది. వినడానికి అలా అనిపించొచ్చు, కానీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాళ్ళు తమ కాంటాక్ట్స్ను ఏ, బి, సి కేటగిరీలుగా విభజిస్తారు. ఓకే. ఏ కేటగిరీలో ఉన్న అత్యంత ముఖ్యమైన 10-15 మందికి ప్రతి 3 నెలలకొక్కసారి వ్యక్తిగతంగా ఫోన్ చేయడం లేదా కలవడం చేస్తారు. బి కేటగిరీ వారికి 6 నెలలకొక్కసారి ఒక పర్సనలైజ్డ్ ఈమెయిల్ పంపుతారు. దీనివల్ల ఏ ముఖ్యమైన సంబంధం కూడా చల్లబడిపోకుండా చూసుకోవచ్చు. అవును. అలాగే ఇక్కడ మరో శక్తివంతమైన కాన్సెప్ట్ ఉంది. అదే డోర్మెంటైజ్ థియరీ. డోర్మెంటైజ్ అంటే చాలా కాలంగా మనం మాట్లాడని మన పాత స్నేహితులు లేదా సహోద్యోగులు చాలామంది కొత్త పరిచయాల కోసం చూస్తారు. కానీ ఈ పాత సంబంధాలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. అదెలా? ఎందుకంటే మీరు చాలా ఏళ్ల తర్వాత ఒక పాత పరిచయాన్ని మళ్లీ పలకరించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొత్త కోణంలో చూస్తారు. మీరు ఎంత ఎదిగారో గమనిస్తారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు వాళ్ళు సంతోషిస్తారు. నిజమే. వాళ్ళు కొత్త నెట్వర్కులలో, కొత్త రంగాలలో ఉండొచ్చు. వాళ్ల నుండి వచ్చే ఒక చిన్న సహాయం లేదా సమాచారం కూడా మీ కెరీర్కు పెద్ద బూస్ట్ ఇవ్వగలదు. ఇది నిజం. కొత్తగా పరిచయమైన వారికంటే పాత స్నేహితుడికి సహాయం చెయ్యాలనే భావన ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు సంబంధం అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. అవును. మనం నిరంతరం అందులో నమ్మకాన్ని, సహాయాన్ని డిపాజిట్ చేస్తూ ఉంటేనే అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోగలం. అద్భుతమైన పోలిక. నేను దానికి ఇంకొక లేయర్ జత చేస్తాను. మీరు ఆ అకౌంట్లో చిన్న చిన్న డిపాజిట్లు చేస్తూ, అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, దిఢీర్న ఒక పెద్ద విత్డ్రాయల్ చేయడానికి ప్రయత్నిస్తే పెద్ద సహాయం అడగడం లాంటివే. అవును. అలా చేస్తే ఆ సంబంధం ఆ బరువును మోయలేదు. అందుకే నిలబెట్టుకోవడం అనే పదంలో ఆ నిబద్ధత ఉంది. అదొక దీర్ఘకాలిక పెట్టుబడి. కాబట్టి మనం ఈ చర్చ నుండి గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఒక న్యాయవాది విజయమనేది కేవలం కేసులను గెలవడంపై మాత్రమే ఆధారపడి ఉండదు.
అస్సలు కాదు. అది వారు తమ వృత్తిపరమైన మరియు సామాజిక వర్గాలలో వ్యూహాత్మకంగా నిర్మించుకుని నిబద్ధతతో నిలబెట్టుకునే నిజమైన నాణ్యమైన సంబంధాలపై కూడా భారీగా ఆధారపడి ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం నెట్వర్కింగ్ గురించి కాదు, నమ్మకమైన బంధాలను ఏర్పరచుకోవడం గురించి. అంతిమంగా ఈ నైపుణ్యం కేవలం న్యాయవృత్తికే పరిమితం కాదు కదా. ఏమాత్రం కాదు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది వర్తిస్తుంది. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక వ్యాపారవేత్త, ఎవరికైనా ఇది ముఖ్యం. నమ్మకం మరియు పరస్పర గౌరవంపై నిర్మించిన బలమైన నెట్వర్క్ దాదాపు ఏ రంగంలోనైనా విజయానికి మూలస్తంభం. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ ఒక చిన్న వాక్యంలో ఎంత లోతైన అర్థముంటుందో స్పష్టంగా తెలియచేసింది. బలమైన సంబంధాలు అంటే డీప్ వర్సెస్ బ్రాడ్ నెట్వర్క్, న్యాయ మరియు సామాజిక వర్గాలు అంటే వృత్తిపరమైన మద్దతు మరియు సామాజిక కీర్తి, మరియు నిలబెట్టుకోవడం అంటే ఉద్దేశపూర్వకమైన నిరంతర ప్రయత్నం. ఈ 3 భాగాలు కలిస్తే ఒక విజయవంతమైన వృత్తికి మార్గం ఏర్పడుతుంది. అవును. ఈ సంబంధాల నుండి ఒక న్యాయవాది ఏమి పొందుతారో, వారి వృత్తికి అవి ఎలా సహాయపడతాయో మనకు అర్థమైంది. కానీ బదులుగా ఆ న్యాయ మరియు సామాజిక వర్గాల పట్ల ఆ న్యాయవాది యొక్క బాధ్యత ఏమిటి? ఓ, మంచి పాయింట్. అది కేవలం ఇచ్చుపుచ్చుకోవడమనే లావాదేవీ మాత్రమేనా, లేక అంతకు మించిన బాధ్యత ఏమైనా ఉందా? ఆ నెట్వర్క్ను కేవలం వ్యక్తిగత ఎదుగుదలకు వాడుకోవడమేనా, లేక ఆ నెట్వర్క్ ద్వారా సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత కూడా ఉందా? బహుశా దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.